రైట్. ఉత్తరాంధ్రలో కీలక నేతగా ఉన్నటువంటి కొనతాల రామకృష్ణ నివాసానికి పవన్ కళ్యాణ్ వెళ్ళినట్లుగా తెలుస్తోంది. అయితే రీసెంట్గానే ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు జనసేన పార్టీలో జాయిన్ అయినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఈ నేపథ్యంలో జనసేన పార్టీలో ఆయన ఇప్పటికే అనేక మంది నేతలను కలవడం కూడా జరిగింది. ఇప్పుడు ఇక మొన్న నాగబాబు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి కలిసినటువంటి విషయం మనం చూస్తున్నాం. ఈ క్రమంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా కొనతాల రామకృష్ణ నివాసానికి వెళ్ళి ముఖ్యంగా ఉత్తరాంధ్రకి సంబంధించి చాలా అవగాహన ఉన్నటువంటి నాయకుడు కొనతాల రామకృష్ణ అని చెప్పవచ్చు. అందులోనూ చాలా సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడుగా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఆయన నివాసానికి వెళ్ళడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించిందని అనే చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా ఉత్తరాంధ్ర రాజకీయ సరళి, అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లు, అక్కడ అభివృద్ధి జరగట్లేదని గతంలో అనేక ఉద్యమాలు చేసినటువంటి నేత రామకృష్ణ. ఈ క్రమంలో ఉత్తరాంధ్ర అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలన్నీ కూడా కొనతాల రామకృష్ణ దగ్గర ఉండేటువంటి అవకాశం ఉంది. అందులోనూ రాజకీయ వాతావరణం అంతా కూడా అవగాహన ఉన్నటువంటి నేత కావడంతో ఈ భేటీ నిజంగానే ప్రాధాన్యతను సంతరించుకుందని చెప్పాలి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర మీద జనసేనాని ఫోకస్ పెట్టారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఉత్తరాంధ్ర రాజకీయాల మీద పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు అని అనడానికి నిదర్శనం ఆయన ఎయిర్పోర్ట్ నుంచి కొనతాల రామకృష్ణ నివాసానికి వెళ్ళడం. సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావుని అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు. సునీల్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడైతే కొద్దిసేపటి క్రితం అయితే హెలికాప్టర్ ప్రత్యేక విమానంలో రావడంతో ఆయన నోవాటెల్కి వెళ్తారని అందరూ ఊహించారు. కానీ ఆయన ఏదైతే పార్టీలో సీనియర్ నేతగా ఉన్నటువంటి, రాజకీయాల్లో మంచి సీనియర్ గా ఉద్దండుడిగా ఉన్నటువంటి కొనతాల రామకృష్ణ ఉన్నారు. ఆయన నివాసానికి అయితే ఆయన వెళ్ళడం జరిగింది. కొనతాల రామకృష్ణ గురించి మనం తెలుసుకున్నట్టయితే ఆయన చాలా మేధావిగా కావచ్చు, ఉత్తరాంధ్రలో బలమైన సామాజిక వర్గానికి కూడా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పరిస్థితి, బలమైన సామాజిక వర్గం కూడా ఆయన వెంట ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఉత్తరాంధ్రలో పలు సమస్యలపైన ఏదైతే ఉత్తరాంధ్ర వెనకబాటుతనానికి సంబంధించి ఆయన చాలా ఉద్యమాలే చేశారని మనం చెప్పాలి. ఉత్తరాంధ్రలో ఆయన ఓటమి ఎరిగిన నేతగా కూడా ఆయన ఉన్నటువంటి పరిస్థితి. ఆయన ప్రెసిడెంట్ జనసేన పార్టీలో చేరినప్పటి నుంచి కూడా భారీ బహిరంగ సభ ఒకటి కూడా ఏర్పాటు చేస్తారంటూ కూడా కొన్ని ఊహాగానాలు వచ్చినాయి. కానీ పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఈ ఉత్తరాంధ్రలో కీలక నేతగా ఉన్నటువంటి కొనతాల రామకృష్ణ ఇంటికి చేరడం వల్ల ఆయనకి తగిన ప్రాధాన్యత ఇచ్చారని కూడా ఉత్తరాంధ్ర నేతలు భావిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ముఖ్యంగా మనం చూస్తా ఉన్నాం, కొంతమంది నేతల్ని పార్టీలో చేర్చుకున్నారు, తదనంతరం కూడా వారి అవసరాల కొద్దీ వాడుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఆయన ఇంటికి వెళ్ళడంతో ఆయనకి అమాంతం కూడా పవన్ కళ్యాణ్ వచ్చారు కాబట్టి ఇంకా కేడర్ ఎంచుకున్నటువంటి కేడర్ కూడా భారీగా జనసేన విజయానికి దోహదపడేటువంటి అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా కొనతాల రామకృష్ణ ఉన్నటువంటి రాజకీయ అనుభవంతో రానున్నటువంటి రోజుల్లో ఉత్తరాంధ్రలో ఎటువంటి అడుగులు వేస్తే రాజకీయం చాలా బలంగా ముందుకు తీసుకెళ్లొచ్చు, అదేవిధంగా ప్రజలకు చాలా మంచి సేవ చేయొచ్చు అనే అంశాలపైన కూడా ఆయన రామకృష్ణ తెలుసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే రామకృష్ణ చాలా సార్లు ఇప్పుడు పవన్ కళ్యాణ్ తోటి 3-4 దఫాలుగా భేటీ అవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఉత్తరాంధ్రకు సంబంధించి ఇప్పటికే రామకృష్ణ కూడా అక్కడ దానికి సంబంధించినటువంటి పలు అంశాలను కూడా పవన్ కళ్యాణ్ తెలియజేయడం ఉంది. అదేవిధంగా ఇప్పటికే నాగబాబు కూడా ఆయన ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆ నాగబాబు కూడా అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లను కూడా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయన ముఖ్యంగా మనం చూసినట్లయితే కొనతాల గాజువాక నుంచి కూడా పోటీ చేస్తారని కూడా తెలుస్తోంది. దాని అంటే గతంలో పవన్ కళ్యాణ్ గాజువాక నుంచి కూడా పోటీ చేశారు, ఆ స్థానాన్ని ఈయనకి ఇస్తారని కూడా తెలుస్తోంది. మొత్తం మీద ఏదైతే కొనతాల రామకృష్ణ ఇంటికి చేరుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉన్నటువంటి ఉత్తరాంధ్ర పరిస్థితుల పైన పూర్తి అవగాహన తీసుకుని ఆ అవగాహన ద్వారా, కానీ ఆయన దగ్గర ఉన్నటువంటి ఒక అవగాహన ఈ పెద్దలుగా సీనియర్ నాయకులుగా ఉత్తరాంధ్ర నుంచి ఎప్పటి నుంచో ఉన్నటువంటి నేతగా ఈయన దగ్గర ఉన్నటువంటి కొన్ని సమస్యలు వీటన్నిటిపైన కూడా సుదీర్ఘంగా చర్చించి ఏదైతే నేతలకి కార్యకర్తలకి దశ చేసేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఈ యొక్క శుభ పరిణామాన్ని అయితే మాత్రం ఉత్తరాంధ్ర నేతలు కానివ్వండి, ఏదైతే అక్కడ ఉన్నటువంటి కొనతాల రామకృష్ణ కేటర్ కానివ్వండి, ఉత్తరాంధ్రలో చాలా సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి. సునీల్. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.